ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క హృదయపూర్వక శుభాభినందనలు. అలాగే మిత్రులకు శ్రేయోభిలాషులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఎందుకంటే మీరు నేను చేసినటువంటి తెలుగు మీడియం వీడియోలు చూస్తూ మరియు మీ మిత్రులకు మీ కావలసిన వాళ్లకు షేర్ చేస్తున్నందువల్ల నా యొక్క వీడియోకు చాలా వ్యూస్ అలాగే వాచ్ టైం వచ్చింది. కాబట్టి నేను మీకు కృతజ్ఞుడిని. ఇలాగే మీ యొక్క అభిమానాన్ని మీ యొక్క ఆదరణను చూపిస్తారని ఆశిస్తూ మీ ఆశన్న రాతిపల్లి. ఈ వీడియోలో మనం అధ్యాయం 6 శ్రేణులు అంటే ఇంగ్లీష్లో ప్రోగ్రెషన్స్, ఇది పార్ట్ 1 వీడియో ప్రోగ్రెషన్ మీద. ఇందులో ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ను చెప్పబోతున్నాను. ఇందులో మీరు నేర్చుకునేవి శ్రేణుల యొక్క పరిచయము, అంక శ్రేణులు అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, సామాన్య భేదం లేక పదాంతరం అంటే ఏమిటి, అంకశ్రేణి సాధారణ రూపం ఎలా ఉంటుంది, అంకశ్రేణి యొక్క రకాలు ఏమి ఉంటాయి, అవి పరిమిత అంకశ్రేణి అపరిమిత అంకశ్రేణి అని. ఇక అంకశ్రేణి మొదటి n పదాల మొత్తానికి సూత్రం, గౌస్ పదాల మొత్తం కనుగొన్నటువంటి విధానం ఏంటి, ఇంకా అంకశ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రం మొదలైనవి ఉదాహరణలతో వివరంగా నేర్చుకోబోతున్నారు. ఫస్ట్ శ్రేణుల పరిచయం. శ్రేణులు అంటే ఏమిటి, శ్రేణుల యొక్క ప్రయోజనం ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఒక ఖచ్చితమైన లేదా నిర్దిష్టమైన నియమాలను అనుసరిస్తూ రాయబడినటువంటి అంకెలు లేదా అక్షరాలు లేదా అమరికలను శ్రేణులు అని అంటారు. ఈ శ్రేణులు అనేవి నిజ జీవితంలోను మీ తరగతిలోను మరియు ఉన్నత తరగతుల్లోనూ ఇతర పోటీ పరీక్షల్లోనూ అంతేగాక ఉద్యోగ పరీక్షల్లోనూ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి. కాబట్టి అందుగురించే వీటిని ప్రాథమిక స్థాయి నుంచి అంటే వాటి యొక్క ఎక్కడ మొదలైనవి వాటిని పూర్తిగా సమగ్రంగా నేర్చుకున్నట్లయితే అవి మీకు లైఫ్ లాంగ్గా నిజ జీవితానికి కావచ్చు, ఈ తరగతికి కావచ్చు, లేదా పోటీ పరీక్షలు మరియు ఉన్నత ఉద్యోగాల కోసం కానీ మీకు పనికి రావడానికి అవకాశం ఉంది. ఏదైనా నేర్చుకునేటప్పుడు దాని యొక్క పూర్తిగా వాటి యొక్క మూలాల నుంచి నేర్చుకున్నట్లయితే అవి ఎప్పుడు కూడా గుర్తుండిపోతాయి. కాబట్టి అందుగురించే మీరు నేర్చుకున్న వాటిని ఒకసారి మీకు పరిచయం చేస్తూ ఈ అధ్యాయంలోకి మనము వెళ్ళిపోదాం. ముందుగా ఇంటి నిర్మాణానికి చేసే గోడ యొక్క అమరికను పరిశీలించండి. ఇక షర్ట్ యొక్క డిజైన్ చూడండి ఎలా ఉందో, ఒక క్రమంలో ఉన్నవి. ఇది గేటు, ఇది నేలపై వేసినటువంటి ఒక రంగోలి అనుకోండి లేదా ఒక డిజైన్ అనుకోండి. ఇది కూడా ఒక డిజైను. ఇక చూడండి బసవన్న ఇలా ఎగురుతుంటే మనము చాలా ఇంట్రెస్ట్గా ఆసక్తిగా పరిశీలిస్తుంటాం. చూడండి ఎలా ఉందో. ఇవన్నీ కూడా శ్రేణులకు సంబంధించిన అమరికలే. ఇక ఇక్కడ చూడండి బ్లాక్, ఆరెంజ్, రెడ్, బ్లాక్ ఇలా కొనసాగుతున్నది కూడా చూడండి. వీటన్నిటి కూడా పరిశీలించినట్లయితే ఒక క్రమం అనేది ఉండడం జరిగింది. ఇక ఇక్కడ అక్షర శ్రేణుల్ని చూడండి, ఏబి 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 ఇలా వస్తూనే ఉంటుంది. వృత్తము చతురస్రము, వృత్తం చతురస్రము ఇలా వస్తున్నది. ఈ త్రిభుజం చూడండి, ఇది
ఇలా భూమి ఉండి పైనకు మొన ఉంది, ఇలా ఇది మళ్ళీ తిరిగి పడింది, ఇలా వచ్చింది. ఇది ఒక క్రమంలో వచ్చినాయి. ఇవి కూడా ఒక క్రమంలో వచ్చినాయి. 6వ మార్కు ఇటు వచ్చి తర్వాత మళ్ళీ ఇటు వచ్చింది. ఇది కూడా ఒక క్రమంలో ఉన్నది. ఇవి మీరు 3వ తరగతిలో నేర్చుకున్నటువంటివి. ఇక్కడ ఒక సంఖ్యల అమరిక ఉన్నది చూడండి, 1357. ఇక్కడ తర్వాత 1357 తర్వాత ఏమొస్తుంది, ఇక్కడ ఎంత పెరుగుకుంటూ వస్తుంది. 2 కలిపితే ఇక్కడ 3 వచ్చింది, +2 చేస్తే 3 వచ్చింది, దీనికి +2 చేస్తే 5 వస్తుంది, దీనికి +2 చేస్తే 7 వచ్చింది. తర్వాత ఏమొస్తుంది అనేదాన్ని మీరు ఊహించగలుగుతున్నారు. ఎంత వస్తుంది? 7కు 2 కలిపితే 9, 9కి 2 కలిపితే 11, 11 2 కలిపితే 13. ఇది సంఖ్యల అమరికలు. మనము ఈ అధ్యాయంలో సంఖ్యలకు అమరికలకు సంబంధించి నేర్చుకుంటాము కాబట్టి ఇంకొక ఉదాహరణ కూడా మనం పరిశీలిద్దాం. 10, 20, 30 తర్వాత ఏమొస్తవి? ఇక్కడ 10 కలపడం వల్ల 20 వచ్చింది, దీనికి 10 కలపడం వల్ల 30, దీనికి 10 కలపడం వల్ల తర్వాత ఏమొస్తుంది? 40. చిల్డ్రన్, నేను ఇలా ఊహించి ఆగేజ్ లోపల మీ యొక్క ఆన్సర్ మీ మైండ్లోకి వచ్చి ఉండాలి. అప్పుడు మీకు ఏంటంటే అది ఇక పర్మనెంట్ అయిపోతుంది. మీరు ఈ లెక్కలు చేసేటప్పుడు ఇబ్బంది పడే అవసరము ఉండదు. ఇక ఈ విధంగా కలుపుకుంటూ వెళ్ళినట్లయితే తర్వాత ఏమొస్తుంది? 50, తర్వాత ఏమొస్తుంది? 60. సో ఇలా 3, 6, 9 తర్వాత ఏమొస్తుంది? ఇక్కడ ఎంత కలపబడుతున్నది అనేది మనకు తెలియాలి. ఎంత పెరుగుతున్నది అనేది మనకు తెలియాలి. 3 పెరుగుతున్నది, తర్వాత 3 పెరుగుతున్నది. ఇక్కడ 3 పెరిగినట్లయితే 9 3 12, 12 3 దీనికి కలపాలి, 12 3 15, 15 3 18. ఈ విధంగా ఇక్కడ అక్షర క్రమం ఉన్నది. అక్షర క్రమాలు అనేటివి పోటీ పరీక్షలు వచ్చేటువంటివి. సరే, ఏ బి మిస్ అయింది, ABCDE మధ్యలో ఒక్కొక్క అక్షరం మిస్ అవుతూ వస్తున్నది. ABCDEFGHIJK ఈ విధంగా నింపుతాం. W అనేది ఉల్టా అయింది, మళ్ళీ W వచ్చింది, ఉల్టా రాయాలి, W వస్తుంది. ఈ విధంగా ఇవేమో సంఖ్యల అమరికలు, ఇవేమో అక్షర అమరికలు. మరి ఇవేమిటి అంటే ఇవి చిత్రాల యొక్క అమరికలు. మరికొన్నిటిని మనం పరిశీలిద్దాము. ఇవి చాలా ఆసక్తికరంగా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఎందుకు ఇవి చూపెట్టడం జరుగుతుంది అంటే మీరు నిజ జీవితంలో ఉద్యోగం చేస్తేనే ఒక ఉన్నతంగా ఉన్నట్టు కాదు. మీరు ఆర్థికంగా ఎలా ఉన్నా ఎంతో ఉత్సాహంగా ఆనందంగా కుటుంబంతో మీరు హ్యాపీగా ఉండవచ్చు. దానికి కావాల్సింది ఏంటిది? ఆర్థికంగా ఉండడము. మరి అలాంటప్పుడు మీరు ఆర్థికంగా ఉన్నప్పుడు చాలా అన్నీ కూడా అందంగా ఆహ్లాదకరంగా నిర్మించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇటువంటి నిర్మాణాలను పరిశీలించండి. ఇవి ప్రహరీ గోడలు. మీరు ఉన్నతంగా ఎదిగినప్పుడు మీరు ఇతరుల సలహాలు ఇతర సూచనలు తీసుకోవాల్సిన అంతగా అవసరం ఉండవలసిన అవసరం లేదు. మీరు కూడా మీకు అనుగుణంగా మీరు నిర్ణయించుకోవచ్చు. చూడండి, ఇవి ప్రహరీ గోడలు. ఇవి ఇక్కడ చూడండి, ఇవి గ్రిల్స్. ఇవి కూడా గ్రిల్సే. చూడండి, ఒక సహజ సిద్ధమైనటువంటి ఆకు కూడా తన యొక్క రూపును ఒక అమరికలో ఉన్నది. ఇలా ఉన్నప్పుడు ఆ ఆకు ఎంత అందంగా కనిపిస్తుంది, చాలా చక్కగా కనిపిస్తుంది. ఇంకా వంతెనలు నిర్మాణాలు కూడా చేసేటప్పుడు, వంతెనలు చేసినప్పుడు కూడా ఒక చక్కటి అమరికల్లో నిర్మిస్తూ అంటారు. ఇది కూడా చక్కటి అమరిక. ఇది ఒక వంతెన నిర్మాణం. దీని ద్వారా మీకు శ్రేణులు అంటే ఏంటో మామూలుగా తెలిసిందని అనుకుంటున్నాను. ఇక మనము అసలైన మన శ్రేణులలోకి వెళ్ళిపోదాము. అంక శ్రేణులు అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్.
ఏపీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. అంకశ్రేణులు అంటే మొదటి పదం మినహా తర్వాత ప్రతి పదము ఒక స్థిర సంఖ్యను కలపడం వల్ల ఏర్పడితే ఆ శ్రేణులను అంకశ్రేణులు అంటారు. నిర్వచనం మరొకసారి, మొదటి పదం మినహా తర్వాత ప్రతి పదము ఒక స్థిర సంఖ్యను కలపడం వల్ల ఏర్పడితే ఆ శ్రేణులను అంకశ్రేణులు అంటారు. అంకశ్రేణులను అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం. ఒకటో ఉదాహరణ 1 2 3 4 అండ్ సో ఆన్. మీరు కూడా ఆలోచించండి, మరి ఏది కలుపుతున్నాము అనేది. తర్వాత ఏమొస్తుందో మనం ఊహించగలుగుతాము. ఎందుకు ఊహించగలుగుతాము అంటే ఒక స్థిర సంఖ్యను కలపడం వల్ల ఏర్పడుతుంది. ఒకటికి ఒకటి కలిపితే 2, 2కు ఒకటి కలిపితే 3, 3కు ఒకటి కలిపితే 4, ఇలా ఒకటి కలపడం వల్ల వస్తుంది. కాబట్టి ఈ శ్రేణి మనం ఎన్ని అంటే అన్ని మనము రాయవచ్చు. తర్వాత ఏమంటే రాయవచ్చు 5 6 7, అంటే 4కు ఒకటి కలిపితే 5, 5కు ఒకటి కలిపితే 6, 6కు ఒకటి కలిపితే 7. ఈ విధంగా ఎన్ని అంటే అన్ని మనము రాయవచ్చు. ఇక ఇది 3 3 3 3 అండ్ సో ఆన్. మరి ఇదేంటి? ఓకే, ఇది మేము రాయగలుగుతాము, శ్రేణి అని గుర్తించగలుగుతాను. మరి ఇక్కడ ఏం కలుపుతున్నాము అని మీకు సందేహం రావచ్చు. ఇక్కడ కలిపేది ఏంటంటే, సార్ మేము కూడా రాస్తాం 3 3 3 3 అని మీరు అనొచ్చు. కానీ ఏం కలుపుతున్నాము, కలుపుబడే స్థిర సంఖ్య ఏంటిది అనేది మీకు స్ఫురణకు రావచ్చు. ఆలోచించండి. ఇప్పుడు మీకు వచ్చి ఉంటుంది, ఏం కలుపుతున్నామో మీకు వచ్చి ఉంటుంది అందరికి కూడా. ఏం కలుపుతున్నాము? 0ను కలపడం వల్ల 3కు 0 కలిపితే 3, 3కు 0 కలిపితే 3, ఇలా అన్నిటికీ 0 కలపడం వల్ల వస్తున్నది. కాబట్టి ఇది కూడా అంకశ్రేణే. ఇక తర్వాత మూడో ఉదాహరణ 3 2 1 0 డాష్ డాష్. సార్ ఇది కూడా మేము రాస్తాము అని అనిపిస్తుందా? ఆలోచించండి. నేను మరి చెప్పినప్పుడు మీరు సరి చూసుకోండి. 3 2 1 0 -1 -1 -2 -3 ఇలా వస్తుంది. సార్ మరి ఇక్కడ ఏం కలుపుతున్నాము అంటే చూడండి, 3కు -1 కలుపుతున్నాము, 2కు -1 కలుపుతున్నాము, 1కి -1 కలుపుతున్నాము, 0కు -1 కలుపుతున్నాము, -1కి -1 కలుపుతున్నాము, -1కి -1 కలిపితే -2, -2కు -1 కలిపితే -3, ఇలా వస్తాయి. ఎన్నంటే అన్ని రాయవచ్చు. అంటే ఇక్కడ కలుపబడే స్థిర సంఖ్య -1. ఇలా కలుపబడే స్థిర సంఖ్యల్ని ఏమంటాము అంటే సామాన్య భేదం. సామాన్య భేదం. సామాన్య భేదం. కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్. అందుగురించే డిఫరెన్స్ అని వస్తుంది కాబట్టి దీన్ని డిఫరెన్స్ మీద ఒత్తి పలుకుతున్నాం కాబట్టి డితో సూచిస్తాము. డి సామాన్య భేదము లేక డి. దీన్నే పదాంతరము అని కూడా అంటాము. పదాంతరము. పదాంతరము అని కూడా అంటాము. డి అంటే ఏంటిది? సామాన్య భేదము లేక పదాంతరం అంటే ఏంటిది? అంకశ్రేణిలో కలుపబడే అటువంటి స్థిర సంఖ్యను ఇక్కడ 1, ఇక్కడ 0, ఇక్కడ -1, అంకశ్రేణిలో కలుపబడే స్థిర సంఖ్యను సామాన్య భేదము లేక పదాంతరము అంటాము. అంకశ్రేణిలో కలుపబడే స్థిర సంఖ్యను పదాంతరము లేక సామాన్య భేదము అంటాము. దాన్ని డి అనే అక్షరంతో సూచిస్తాము. అయితే మరి ఈ సామాన్య భేదము లేక పదాంతరం అనేది ఎప్పుడు ఒకే రకమైన సంఖ్య వస్తుందా అంటే కాదు. ఒక ధనాత్మకం కావచ్చు, పదాంతరము ధనాత్మకం కావచ్చు. ఇక్కడ చూడండి
ధన సంఖ్య వచ్చింది, ధనాత్మకము. మరి ఇక్కడ చూడండి 0 వచ్చింది, 0 కావచ్చు. ఈ పదాంతరం అనేది ధనాత్మకం కావచ్చు లేదా 0 కావచ్చు, లేదా ఇక్కడ చూడండి రుణాత్మక సంఖ్య వచ్చింది, రుణాత్మకం కావచ్చు. కల్పబడే పదాంతరము అనేది ఏదైనా ఒకటి కావచ్చు, ధనాత్మకం కావచ్చు, 0 కావచ్చు లేదా రుణాత్మకం కావచ్చు. మరి ఈ పదాంతరము ఇక్కడ సార్ చిన్నగా ఒక్కొక్కటి ఉన్నాయి కాబట్టి 0 ఉన్నది, -1 ఉన్నది, ఇవి మనము చూసే గుర్తుపట్టగలుగుతున్నాము. కానీ మరి భిన్నాలు ఉన్నట్లయితే, మరి పెద్ద సంఖ్యలు ఉన్నట్లయితే, దూరంగా సంఖ్యలు ఉన్నట్లయితే మరి ఎలా కనుక్కోవాలి అనేది మీకు డౌట్ రావచ్చు. మరి అటువంటి కనుక్కోవడానికి సూత్రం ఉంది. ఏంటంటే పదాంతరము D ఈజ్ ఈక్వల్ టు రెండో పదం మైనస్ మొదటి పదం. రెండో పదం మైనస్ మొదటి పదం. సో ఇక్కడ మరి పదాలన్నీ ఇట్లా రాశారు. ఇలా మొదటి పదం ఏది, రెండో పదం ఏది అంటే మీరు సులువుగానే గుర్తుపట్టగలుగుతారు. అవి చూద్దాం. ఏవి మరి ఇలా మొదటి పదం ఏది? మొదటి పదాన్ని A1, A2, A3, A4, A5, A6, A7 అండ్ సో ఆన్. ఇవన్నీ మొదటి పదం. మొదటి పదాన్ని ఏ అనే అక్షరంతో కూడా సూచిస్తాము. మొదటి పదాన్ని మొదటగా వచ్చే పదము, మొదటి పదము ఏతోని కానీ A1తోని కానీ సూచిస్తాము. A or A1. ఇక రెండో పదము A2, రెండో పదం A2 అర్థమవుతుంది. ఇక ఇవి రెండో పదం A2. మూడో పదం A3, నాలుగో పదం A4. మరి ఈ విధంగా ఇట్లా వస్తుంది కదా. మరి చివరిగా వచ్చే పదాన్ని ఇక్కడ మనం రాయలేదు, అది అనంతంగా ఉన్నది కాబట్టి ఆ పదాన్ని అయితే మనము ఎన్నవ పదాన్ని ఏమని రాస్తాము అంటే AN అని రాస్తాము. ఎన్నో పదాన్ని AN అని రాస్తాము. ఇప్పుడు మీకు అర్థమైంది. మరి పదాంతరం కనుక్కోవడం ఎలా? రెండో పదం మైనస్ మొదటి పదం అంటే A2 మైనస్ A1 అంతేనా అంటే రెండో పదం నుంచి మొదటి పదం తీసేసిన, మూడో పదం నుంచి రెండో పదం తీసేసిన, లేదా నాలుగో పదం నుంచి మూడో పదం తీసేసిన, ఐదో పదం నుంచి నాలుగో పదం తీసేసిన సమానంగానే ఉంటుంది. అందుగురించే రాస్తాము A2 మైనస్ A1, లేక A3 మైనస్ A2, లేక A4 మైనస్ A3, లేక A5 మైనస్ A4. ఈ విధంగా అనంతంగా రాస్తాము. చివరి పదాన్ని కూడా మనము రాస్తాము AN మైనస్ 1. అంటే దీనికంటే ముందు ఉండే పదాన్ని ఏమని రాస్తామంటే n-1వ పదము, AN-1వ పదం అని రాస్తాము. దీనికంటే ముందుండే పదము అంటే చివరి పదం మైనస్ దానికంటే ముందుండే పదాన్ని తీసేసినా కూడా మనకు పదాంతరం అనేది, సామాన్య భేదం అనేది వస్తుంది. ఇప్పుడు మీకు ఇందులో ఎలాంటి సందేహం లేదని నేను అనుకుంటున్నాను. ఎలాంటి సందేహం ఉన్నా కూడా మీరు నా యొక్క కామెంట్ బాక్స్లో లేదా వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది మీకు వీడియోలో. ఆ వీడియోలో ఉండేటువంటి వాట్సాప్ నెంబరు కానీ లేదా మీ యొక్క వాయిస్ మెసేజ్ కానీ మీరు ఎలాంటిదైనా మీ యొక్క డౌట్ను నాకు సెండ్ చేయండి. మీకు ఒకవేళ మీకు అలా చేయడం రాకపోయినట్లయితే మీ పేరెంట్స్ కానీ మీ యొక్క గురువులకు చెప్పి మీరు అలా సెండ్ చేసినట్లయితే నేను మీకు ఎలాంటి డౌట్ అయినా చెప్పడం, దాంతోపాటు మున్ముందు ఎలాంటి వీడియోలైనా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీరు తప్పకుండా అది కూడా చేయండి.
అంకశ్రేణి సాధారణ రూపం. అంకశ్రేణి యొక్క సాధారణ రూపం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఒక ఉదాహరణ ద్వారా. ఇది ఒక అంకశ్రేణి. ఇందులో మొదటి పదం ఏ. కలుపబడే ఎంత కలుపుతున్నాము అంటే 2 కలపడం వల్ల తర్వాత పదము ఏర్పడుతున్నది. అంటే పదాంతరము డి అనేది ఏ ఈజ్ ఈక్వల్ టు మొదటి పదం ఏ ఈజ్ ఈక్వల్ టు 1. పదాంతరము లేక సామాన్య భేదము డి ఎంత అంటే 2. ఇది మనకు అర్థమైంది. మరి దీన్ని ఎలా కనుక్కుంటాము అంటే A2 మైనస్ A1, ఇది A1 A2 A3 A4, A2 మైనస్ A1 లేక A3 మైనస్ A2 అంటే 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. 2 వచ్చింది. మరి దీని యొక్క సాధారణ రూపం ఎలా ఉంటుంది అనేది దీని ఆధారంగా మనం ఇప్పుడు రాయగలుగుతాం. మొదటి పదం A1 ఈజ్ ఈక్వల్ టు A1 A, రెండు ఒకటే, ఇవి రెండు కూడా సమానమే కాబట్టి A2 రెండో పదం ఏంటంటే ఈ ఏకు 2 కలుపుతున్నాం. మొదటి A1 ప్లస్ డి. A3 ఈజ్ ఈక్వల్ టు ఈ రెండో పదానికి డి కలుపుతున్నాం, ఏ ప్లస్ డి. A4 ఎలా వస్తుంది అంటే మూడో పదానికి డి కలుపుతున్నాం, A3 ప్లస్ డి. ఈ విధంగా రాసినట్లయితే ఏఎన్ మరి ఏమొస్తుంది అంటే ఇక్కడ ఉన్న దానికంటే ఒకటి తక్కువ వస్తుంది. అంటే A4ని మనం ఎలా రాసాము అంటే 4 మైనస్ 1 అని రాసాం. కాబట్టి ఏఎన్ అంటే ఏఎన్ మైనస్ 1 ప్లస్ డి. ఈ విధంగా రాస్తాము. ఇంకో రకంగా కూడా రాయవచ్చు. ఎలా అంటే వీటినే ఇలా కూడా రాయవచ్చు, ఏ ప్లస్ డి అని కూడా రాయవచ్చు. A1 ఏ ఒకటే కాబట్టి ఏ ప్లస్ డి. ఇక్కడ ఏ ప్లస్ డి మళ్ళొక డి కలుస్తుంది కాబట్టి డిడి అంటే ఏ ప్లస్ 2D. ఇక్కడ ఇంకొక డి కలుస్తుంది వీటికి, ఏ ప్లస్ డి ప్లస్ డి ప్లస్ డి. మూడో పదానికి రెండు డీలు కలిసినాయి, 1 2 కలిసినాయి. నాలుగో పదానికి 1 2 3 కలిసినాయి కాబట్టి ఏ ప్లస్ 3D. మరి ఎన్నో పదానికి ఇక్కడ మనం గమనించవచ్చు, ఇక్కడ 4 ఉన్నట్టయితే 1 తక్కువ అంటే ఏ ప్లస్ ఎన్నో పదానికి ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఈ పదాన్ని ఏమంటాము అంటే ఎన్నో పదము లేదా సాధారణ పదము లేక ఆఖరి పదము, చివరి పదము. ఆఖరి పదము అంటే చివరి పదము అని ఇలా పేర్లతో పిలుస్తాం. అంటే లెక్కలు చేసేటప్పుడు మనకి ఇలాంటి అర్థాలు అవసరమవుతాయి. కాబట్టి చివరిగా మనకు ఏమర్థమైంది అంటే అంకశ్రేణి యొక్క సాధారణ రూపం ఎలా ఉంటుంది అంటే ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2D, ఏ ప్లస్ 3D అండ్ సో ఆన్ n మైనస్ 1 ఇంటూ డి. ఇది మొదటి పదము, రెండో పదము, మూడో పదము, నాలుగో పదము,
ఇది ఎన్నో పదము. వీటిని ఇంకో రకంగా కూడా రాస్తామని అనుకున్నాము. A1 ప్లస్ డి, A2 ప్లస్ డి, A3 ప్లస్ డి, ఇది AN-1 ప్లస్ డి. దీంట్లో దీన్ని మాత్రమే సాధారణ రూపం అని అంటాము. దీన్ని మాత్రము అంకశ్రేణి యొక్క సాధారణ రూపం అంటాము. ఇవి మరి ఎందుకు రాశారు సార్ అంటే ఇవి లెక్క చేసేటప్పుడు ఇవి కూడా మనకు అవసరమవుతాయి, సులువుగా చేసుకోవచ్చు. గణితంలో మనకు ఎన్ని మార్గాలు తెలిస్తే అన్ని మార్గాల ద్వారా మనం ఇప్పటి వరకు అంకశ్రేణి అంటే ఏంటి, అంకశ్రేణిలో మొదటి పదము, పదాంతరము, సాధారణ రూపము తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు అంకశ్రేణుల రకాలు. అంకశ్రేణులు ఎన్ని రకాలు? అంకశ్రేణులు 2 రకాలు. ఒకటి పరిమిత అంకశ్రేణులు, రెండవది అపరిమిత అంకశ్రేణులు. మరి పరిమిత అంకశ్రేణులు అంటే ఏమిటి? ఒక అంకశ్రేణిలో పరిమితమైన పదాలుంటే దాన్ని పరిమిత అంకశ్రేణి అని అంటాం. అదే అపరిమితమైన పదాలుంటే, ఒక అంకశ్రేణిలో అపరిమితమైన పదాలుంటే వాటిని అపరిమిత అంకశ్రేణులు అంటాము. కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం. 1, 3, 5, 7, 9 ఇది పరిమితమైన అంకశ్రేణి. ఎందుకంటే ఇక్కడి వరకు అయిపోయింది. ఇక రెండో ఉదాహరణ 2, 4, 6, 8, 10, 12, 14 ఇది కూడా పూర్తయింది. వీటిని మనము గణించగలం, లెక్క పెట్టగలము. కాబట్టి ఇది పరిమితమైన అంకశ్రేణి, పరిమిత అంకశ్రేణి. ఇక అపరిమిత అంకశ్రేణులు 1, 2, 3, 4, 5 డాష్. దీనికి అంతము లేదు. మనము ఇందులో ఎన్ని ఉన్నావో లెక్కించడానికి వీలు కాదు. కాబట్టి ఇది అపరిమిత అంకశ్రేణి. 2, 4, 6, 8 డాష్. 1, 3, 5, 7 డాష్. సో ఇవి అపరిమిత అంకశ్రేణులు. చిల్డ్రన్, మీకు అభ్యాసాలకు ఆన్సర్స్ చేయడం లేదు కాబట్టి ఉదాహరణలను డీటెయిల్గా వివరిద్దామనుకుంటున్నా. కాబట్టి శ్రద్ధతో జాగ్రత్తగా గమనిస్తూ అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నా. అప్పుడు మీరు అభ్యాసాలను సులువుగా సాధించుకోగలుగుతారు. ఉదాహరణ 1, అంకశ్రేణి 1/4 -1/4 -3/4 -5/4 డాష్లో మొదటి పదము ఏను, సామాన్య భేదం డీలను కనుగొనుము. సాధన అంటే సొల్యూషన్. ఇచ్చినటువంటిది 1/4 -1/4 -3/4 -5/4 డాష్. ఇది ఏపీ అంకశ్రేణి. ఇందులో మొదటి పదము కనుక్కోవాలి, సామాన్య భేదము డి కనుక్కోవాలి. మొదటి పదం ఏ, సామాన్య భేదం డీలను కనుక్కోవాలి. A1, A2, A3, A4 డాష్ ఇవి పదాలు. ఇందులో మొదటి పదము, దీన్ని మొదటి పదం అంటాం. మొదటి పదము ఏ లేక A1, ఏ అని అనవచ్చు లేదా A1 అని అనవచ్చు. అది 1/4. తర్వాత సామాన్య భేదం లేదా పదాంతరము అని కూడా అంటాం. సామాన్య భేదము లేక పదాంతరం డి
ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1 అంటే A2 -1/4 ఉంది -1/4. సజాతి భిన్నాలను తీసివేత ఎలా చేస్తామంటే సమాన హారాన్ని రాసి ఇక్కడ ఇవి రెండు ఒకటే గుర్తున్నాయి కాబట్టి -1 -1 అని రాస్తాం. -2/4 2 ఎక్కం 2 రెండ్ల -1/4 ఇది డి. మొదటి పదం ఎంత వచ్చింది? మొదటి పదం A ఈజ్ ఈక్వల్ టు 1/4, D ఈజ్ ఈక్వల్ టు -1/4. ఎప్పుడైనా సమాధానాన్ని చివరిగా మరొకసారి రాయాలి ఇలా, అప్పుడే పూర్తి మార్కులు పడడానికి అవకాశం ఉంది. ఉదాహరణ 2, కింది వాన్లో ఏవి అంకశ్రేణులు? ఒకవేళ అంకశ్రేణి అయితే తర్వాత వచ్చే రెండు పదాలను కనుగొనుము. ఒకటవ లెక్క 4, 10, 16, 22 డాష్. సొల్యూషన్ ఫర్ ఫస్ట్ ప్రాబ్లం 4, 10, 16, 22 డాష్. ఇచ్చినటువంటి సంఖ్యల వరుస. వీటిని A1, A2, A3, A4 అనుకోవాలి. ఇది అంకశ్రేణి అవుతుందా అని పరిశీలించడానికి మనము పదాంతరాన్ని కనుక్కోవాలి. పదాంతరం లేదా సామాన్య భేదం D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. A2 మైనస్ A1 అంటే 10 - 4 6. అలాగే A3 మైనస్ A2 16 - 10 6. అలాగే A4 మైనస్ A3 22 - 16 6. పదాంతరము ప్రతిసారి ఒకటే వచ్చింది. దేర్ఫోర్ పదాంతరం ప్రతిసారి సమానం, ప్రతిసారి ఒకే విలువ వచ్చింది. దేర్ఫోర్ ఇచ్చిన జాబితా అంకశ్రేణి. కాబట్టి తర్వాత రెండు పదాలని కనుక్కోవాలి. తర్వాత రెండు పదాలు అంటే A5, ఇక్కడ A4 ఉన్నది, A5 A6 కనుక్కోవాలి. A5 ఈజ్ ఈక్వల్ టు A4 ప్లస్ D. ఇది సూత్రం. ముందు A5 అంటే A5కి ముందు ఇది, దానికి పదాంతరం కలపాలి. A4 22 పదాంతరం 6 28. A6 ఈజ్ ఈక్వల్ టు A5 ప్లస్ D 28 ప్లస్ ఇది A5 అంటే 28 పదాంతరం 6 34. ఇవి తర్వాత రెండు పదాలు. దేర్ఫోర్ తర్వాత వచ్చే రెండు పదాలు 28 34. ఇక రెండో ఉదాహరణలో రెండో లెక్క 1 -1 -3 -5 ఇచ్చినటువంటిది. సొల్యూషన్ A1, A2, A3, A4 డాష్. పదాంతరం D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1 -1 -1 -2. A3 మైనస్ A2 -3 -1 -3 minus into minus plus 1 -2. A4 minus A3 -5 plus 3 -2. Therefore పదాంతరం
ప్రతిసారి స్థిరం, పదాంతరం ప్రతిసారి స్థిరం. దేర్ఫోర్ ఇచ్చిన జాబితా అంకశ్రేణి. కాబట్టి తర్వాత రెండు పదాలు కనుక్కోవాలి. A4 ఉన్నది, A5 కనుక్కోవాలి, A6 కనుక్కోవాలి. A5 = A4 + D అంటే A4 - 5 D. మళ్ళీ ఒకసారి రాద్దాం. -2 -7. A6 = A5 + D -7 -2 -9. దేర్ఫోర్ తర్వాత వచ్చే రెండు పదాలు -7 -9. Fourth problem 1 1 1 2 2 2 3 3 3. Solution 1 1 1 2 2 2 3 3 3 డాష్. ఇది అంకశ్రేణి అవుతుందా కనుక్కోవడానికి మనము పదాంతరం చేయాలి. A4 A5 A6 A7 A8 A9. D = A2 - A1 1 - 1 0. A3 - A2 1 - 1 0. A4 - A3 2 - 1 1. A5 - A4 A5 2 - 2 0. A6 - A5 2 - 2 - 1 2 - 2 3 2 - 2 - 2 0. A7 - A6 3 - 2 1. A8 - A7 3 - 3. A9 - A8 3 - 3 0. ఇక్కడ పదాంతరము స్థిరంగా లేదు. పదాంతరం ప్రతిసారి స్థిరం కాదు. దేర్ఫోర్ ఇచ్చిన జాబితా అంకశ్రేణి కాదు. కాబట్టి తర్వాత వచ్చే పదాలని మనము కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఐదో లెక్క రెండవ ఉదాహరణలో సొల్యూషన్. ఐదో లెక్క రెండో బిట్లో x 2x 3x 4x డాష్. A1 A2 A3 A4 డాష్. పదాంతరం D = A2 - A1 2x - x = x. A3 - A2
is equal to 3x minus 2x is equal to x. A4 minus A3 4x minus 3x x. Therefore పదాంతరం ప్రతిసారి స్థిరం. Therefore ఇచ్చిన అంకెల వరుస అంక శ్రేణిని ఏర్పరచును. కాబట్టి తర్వాత వచ్చే రెండు పదాలు A5 A6. A5 is equal to A4 plus D. A6 is equal to A4 plus D. D ఎంత అంటే x. A4 4x x 5x. A6 is equal to A5 plus D. 5x plus x is equal to 6x. Therefore తర్వాత వచ్చే రెండు పదాలు 5x 6x. ఉదాహరణ 3 5 1 -3 -7 డాష్ అంకశ్రేణిలో 10వ పదమును కనుగొనుము. ఇవి అభ్యాసము 6.2కు ముందున్నటువంటివి కాబట్టి జాగ్రత్తగా పరిశీలించండి. సొల్యూషన్ ఫర్ థర్డ్ ఎగ్జాంపుల్. ఇచ్చినటువంటి శ్రేణి అంక శ్రేణి 5 1 -3 -7 A1 డాష్ A2 A3 A4. 10వ పదము ఎంతో కనుక్కోవాలి. మనకు ఎన్నో పదము సూత్రం తెలుసు. ఎన్నో పదం an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇది ఎన్నో పదం యొక్క సూత్రం. మరి మొదటి పదం కావాలి. n అంటే 10 ఉన్నది, d కావాలి. కాబట్టి ఇక్కడ నుంచి కనుక్కుంటాం. ఇక్కడ మొదటి పదం a ఈజ్ ఈక్వల్ టు 5, d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1, 1 minus 5 is equal to minus 4. A5 D minus 4. ఇవి ప్రతిక్షేపించినట్లయితే మనకు A10 వస్తుంది. ఇంకా n అంటే 10 అనేది ఇక్కడ ఇవ్వబడింది. A10 is equal to A5 plus 10 minus 1 into D అంటే minus 4. 5 ప్లస్ 9 ఇంటూ -4. 5 9 4 36 -36 -31. ఇది 10వ పదం A10. ఉదాహరణ 4 21 18 15 డాష్ అంకశ్రేణిలో ఎన్నో పదము -81 అవుతుంది. ఏదైనా ఒక పదము 0 అవుతుందా? నీ సమాధానంకు కారణాలు ఇమ్ము. ఉదాహరణ 4 సాధన. ఇచ్చిన అంకశ్రేణి 21 18 15 డాష్ -81. ఈ శ్రేణి వరుసలోనే ఇది ఉంటుంది. అయితే ఎన్నవది అనేది మనకి ఇక్కడ తెలియదు, అది కనుక్కోవాలి. A1 A2 A3 డాష్ AN. ఇక్కడ A మొదటి పదం లేక A1 ఈజ్ ఈక్వల్ టు 21, D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1, 18 మైనస్ 21 మైనస్ 3. AN కనుక్కోవాలి. n కనుక్కోవాలి.
ఎన్ ఎంత, ఏఎన్ ఇవ్వబడ్డది. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు -18 -81. సో ఈ ఏఎన్ అంటే మనకు తెలుసు సూత్రం, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇది ఇవ్వబడ్డది -81. ఈ విలువల్ని మనము ప్రతిక్షేపించాలి. ఏ 21, ఎన్ కనుక్కోవాల్సి ఉంది, డి -3 -81, n -1 ఇంటూ -3 ఈజ్ ఈక్వల్ టు, ఇది ప్లస్ ధన సంఖ్య రుణ సంఖ్యగా మారుతుంది, -81 -21, n -1 ఇంటూ -3 -102, 80, 20, 100, 102 -102, n -1 ఈజ్ ఈక్వల్ టు -102 బై -3, మైనస్ మైనస్ క్యాన్సల్, 3 యొక్క 3 మూల 9, 1 మిగిలింది, 3 4 12, 34. n -1 ఈజ్ ఈక్వల్ టు 34, n ఈజ్ ఈక్వల్ టు 34 ప్లస్ 1, n ఈజ్ ఈక్వల్ టు 35. దేర్ఫోర్ -81 అనేది 35వ పదం. ఇంకా ఏం కనుక్కోవాలంటే ఏదైనా ఒక పదం 0 అవుతుందా? ఓకే, 0 అవుతుందని అనుకుందాం. 0 అవుతుందని అనుకుందాం. n ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దీంట్లో ప్రతిక్షేపించుకుంటే ఏ మొదటి పదము, -21, n -1 -3 ఈజ్ ఈక్వల్ టు 0. 0కు సాధించాలి. n -1 ఇంటూ -3 ఈజ్ ఈక్వల్ టు -21, n -1 ఈజ్ ఈక్వల్ టు 3 యొక్క 3 21, మైనస్ మైనస్ కూడా క్యాన్సిల్ అవుతుంది, 7. n ఈజ్ ఈక్వల్ టు 7 + 1 8. దేర్ఫోర్ ఈ శ్రేణిలో 8వ పదం 0 అవుతుంది. ఇంకా ఏమడిగాడంటే ఈ సమాధానానికి కారణం ఏంటిదని, నీ సమాధానానికి కారణాలు ఇవ్వు అని అడుగుతున్నాడు. కాబట్టి కారణం ఏంటంటే ఇది తగ్గే శ్రేణి కాబట్టి ఈ శ్రేణిలో ఒక పదం 0 అవ్వడానికి ఆస్కారం ఉన్నది. అది ఖచ్చితంగా 0 అవుతున్నది. అది 8వ పదము 0 అవుతున్నది. 5వ ఉదాహరణ, 3వ పదము 5, 7వ పదము 9గా ఉండునట్లు ఒక అంకశ్రేణిని కనుగొనుము. సాధన, మూడవ పదం A3 ఈజ్ ఈక్వల్ టు A + 2D. ఇది ఇవ్వబడ్డది 5 అని, 5. ఇది ఈక్వేషన్ 1. 7వ పదము 9గా, 7వ పదం A7 ఈజ్ ఈక్వల్ టు A + 6D ఈజ్ ఈక్వల్ టు 9, ఈక్వేషన్ 2. ఈ రెండింటిని సాధించగా తీసివేద్దాం, ఇవి క్యాన్సిల్ అవుతున్నాయి. -4D ఈజ్ ఈక్వల్ టు -4, D ఈజ్ ఈక్వల్ టు -4/-4, D ఈజ్ ఈక్వల్ టు -4 క్యాన్సల్, 1. D 1 వచ్చింది.
అంకశ్రేణి అన్నాడు కాబట్టి మొదటి పదం కూడా కావాల్సి ఉంది. ఏ డి ఈజ్ ఈక్వల్ టు 1ని 1వ సమీకరణంలో ప్రతిక్షేపించగా a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 5 అనేది 1వ ఈక్వేషన్. దీంట్లో d దగ్గర 1 ప్రతిక్షేపించాలి. a ప్లస్ 2 ఎక్కం 2 ఈజ్ ఈక్వల్ టు 5, a ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 2, a ఈజ్ ఈక్వల్ టు 3, a ఈజ్ ఈక్వల్ టు 3, d ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి అంకశ్రేణి ఎలా వస్తుంది అంటే a ప్లస్ d, a ప్లస్ 2d, a ప్లస్ 3d ఇలా వస్తుంది. అంటే 3 1 4 అంటే 5 6 ఇలా వస్తుంది. 3 4 5 6 డాష్. ఇది ఏపీ కావలసిన ఏపీ. ఉదాహరణ 6 5 11 17 23 డాష్ జాబితాలో 301 ఉంటుందో లేదో కనుగొనుము. సాధన ఇచ్చినటువంటి అంకెల వరుస 5 11 17 23 డాష్. ఈ వరుసలో 301 ఉంటుందేమో పరిశీలించాలి. ఇందులో A1 A2 A3 A4 డాష్ ఇవి పదాలు. 1 2 3 4 పదాలు. ఇది అంకశ్రేణి అవుతుందో లేదో ముందుగా పరిశీలిద్దాం. మొదటి పదం a ఈజ్ ఈక్వల్ టు 5, d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1, 11 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 6, a3 మైనస్ a2 ఈజ్ ఈక్వల్ టు 17 minus 11 is equal to 6, 23 minus a4 minus a3 is equal to 23 minus 17 is equal to 6. Therefore పదాంతరం సామాన్య భేదం పదాంతరము ప్రతిసారి స్థిరం. దేర్ఫోర్ అంటే సమానం. ఇచ్చినటువంటి సంఖ్యల వరుస అంకశ్రేణి, ఇచ్చిన జాబితా అంకశ్రేణి. ఇప్పుడు 301 ఈ అంకశ్రేణిలో ఉంటుందో లేదో పరిశీలించాలి. ఇది ఎన్నో పదం అనుకుందాం. ఉంటుందో లేదో తెలుసుకోవడం కోసం 301ని ఎన్నవ పదం అంటే an ఈజ్ ఈక్వల్ టు 301 అనుకుందాం. మనకు తెలుసు an అంటే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అనేది సూత్రం. 301 a అంటే 5, n మైనస్ 1 ఇంటూ d అంటే ఇక్కడ అన్ని చోట్ల స్థిరం 6 ఈజ్ ఈక్వల్ టు 301. n మైనస్ 1
ఇంటూ 6 301 మైనస్ 5 296. n minus 1 is equal to 296/6. 2 ఎక్కం 2 నాళ్ళ 2 2 2 మూడుల n minus 1 is equal to 148/3. n is equal to 148/3 ప్లస్ 1 మైనస్ కాబట్టి ప్లస్ అయింది. కసా కడితే 3 1 3 148 3 ఎక్క 3 151/3. n is equal to 151/3. కానీ n భిన్నం వచ్చింది. n ఎప్పుడైనా పూర్ణాంకం ధనపూర్ణ సంఖ్య కావాలి. n ధనపూర్ణ సంఖ్య కాదు, ధనపూర్ణ సంఖ్య కావాలి. కానీ భిన్నం వచ్చింది. దేర్ఫోర్ 301 అనేది ఇచ్చిన జాబితాలో ఉండదు. ఉదాహరణ 7. 3చే భాగించబడే 2 అంకెల సంఖ్యలు ఎన్ని? ఉదాహరణ సాధన 3చే భాగించబడే 2 అంకెల సంఖ్యలు ఎన్ని? 3చే భాగించబడే 2 అంకెల జాబితా ముందుగా రాద్దాం. ఏవి అంటే 2 అంకెలు 10 భాగించబడదు, 11 భాగించబడదు, 12, 3 4 12, 3 5 15, 3 6 18. డాష్ లాస్ట్ ఒకటి రాద్దాం. 99 కంటే 90 యువతల 96. సో A1 A2 A3 AN లాస్ట్ పదం, ఇది లాస్ట్ పదం అనొచ్చు. A ఈజ్ ఈక్వల్ టు, ఇది అంక శ్రేణి అని మనం గ్రహించవచ్చు. 3 3 పెరుక్కుంటూ వస్తుంది. మొదటి పదం 12, సామాన్య భేదము A2 మైనస్ A1 15 మైనస్ 12 3. AN 99. ఇక్కడ కనుక్కోవాల్సింది ఎన్ని ఉంటవి, సంఖ్యలు ఎన్ని అంటే n ఎంత అనేది కనుక్కోవాలి. AN అంటే AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D ఈజ్ ఈక్వల్ టు 99 అని ఇవ్వబడ్డది. ఇవన్నీ ప్రతిక్షేపించాలి. A అంటే 12, n కనుక్కోవాల్సింది n మైనస్ 1, D అంటే 3 99. n మైనస్ 1 ఇంటూ 3 99 మైనస్ 12, n మైనస్ 1 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 7, 9 మైనస్ 1 8, 87, 3 1 3 2 6, 2 మిగులుతున్నది, 3 9 27. n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 29, n ఈజ్ ఈక్వల్ టు 29 ప్లస్ 1, n ఈజ్ ఈక్వల్ టు 30. దేర్ఫోర్ 3చే భాగించబడే
రెండు అంకెల సంఖ్యలు 30 ఉంటాయి. ఒక అంకశ్రేణిలో మొదటి n పదాల మొత్తం. అంకశ్రేణిలో మొదటి నుంచి n పదాల మొత్తాన్ని కనుక్కోవడానికి సూత్రాన్ని కార్ల్ ఫ్రెడరిక్ గౌస్ కనుక్కున్న విధానం చూద్దాం. ఈ కార్ల్ ఫ్రెడరిక్ గౌస్ ఒక ప్రఖ్యాత జర్మన్ గణిత శాస్త్రవేత్త. అతను అతి పిన్న వయసులో 10 సంవత్సరాల వయసులోనే ఈ సూత్రాన్ని ప్రతిపాదించిండు. తనను అడిగిన 1 నుంచి 100 వరకు సంఖ్యల మొత్తము కనుగొమ్మన్నప్పుడు అతను 50 5050 అని అతి తక్కువ సమయంలోనే సమాధానం ఇచ్చాడు. మరి అతను ఉపయోగించిన విధానం ఏంటో చూద్దాం. అది అంకశ్రేణిలోని మొదటి n పదాల మొత్తముకు సూత్రము Sn = n × n+1/2. ఇది సూత్రం. Sn = n × n+1/2. మరి 1 నుంచి 100 వరకు 1 + 2 + 3 అండ్ సో ఆన్ 100 అన్నప్పుడు 100 ఉంటుంది. n = 100. 100 × 100+1/2. 100 × 101/2. 2 1s 2 ఎక్కం 2 5ల 2 0. 50 ఎక్కంల 50. 50 ఎక్కంల 50. 5050. సో ఈ విధంగా తను కనుక్కున్నాడు. అంకశ్రేణి n పదాల మొత్తం. అంకశ్రేణి n పదాల మొత్తాన్ని ఈ సూత్రం ఉపయోగించి కనుక్కుంటాము. Sn = n/2 2a + n-1 × d. ఈ సూత్రాన్ని ఉపయోగించి కనుక్కుంటాము. ఇక్కడ n అంటే ఇక్కడ n సంఖ్య, పదాల సంఖ్య. ఏ అంటే మొదటి పదం, n అంటే సంఖ్యనే, d పదాంతరము, సామాన్య భేదం. ఇవి తెలిసినట్లయితే ఈ సూత్రాన్ని ఉపయోగించి మనము అంకశ్రేణి n పదాల మొత్తము కనుక్కుంటాం. ఉదాహరణ ఒకటి పరిశీలిద్దాం. ఇవి అంకశ్రేణి అని ఇవ్వబడ్డది. A1 A2 A3 A4 డాష్. 24 పదాల మొత్తం ఎంత? ఈ శ్రేణి యొక్క 24 పదాల మొత్తం ఎంత అంటే మనకు n కావాలి, n ఉన్నది. తర్వాత ఏ మొదటి పదం ఉన్నది, a = 5. d కావాలి, d = a2 - a1 = 7 - 5 = 2. ఇక n కూడా ఉంది 24. కాబట్టి ఈ విలువల్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకు 24 పదాల మొత్తము వస్తుంది. S24 = n 24/2 × 2 × 5 ప్లస్ n అనేది 24. 24 - 1
పదాంతరము 2 ఇది సంక్షిప్త పరిస్థితి మనకు సమాధానం వచ్చేస్తుంది. 2 ఎక్కం 2 2 12 ఇంటూ 2 5 10 24 1 ఇస్తే 25 25 2 50 10 12 ఇంటూ 10 50 60 12 6 72 720 24 పదాల మొత్తము ఈ శ్రేణి యొక్క 24 పదాల మొత్తము 720. అంకశ్రేణి n పదాల మొత్తముకు సూత్రము Sn = n/2 × 2a + n - 1 × d. ఇక్కడ n పదాల మొత్తం పదాల సంఖ్య, a మొదటి పదము, d సామాన్య భేదం అని మనము తెలుసుకున్నాం. అయితే మొదటి చివరి పదాలు ఇచ్చినట్లయితే ఈ సూత్రం ఎలా తయారవుతుందో చూద్దాం. n/2 a మొదటి పదము, చివరి పదము a + n - 1 × d. n/2 మనకు తెలుసు, ఇది మొదటి పదము ప్లస్ ఇది an అంటే ఇంకా మనం రాయవచ్చు n/2 a + l అని రాయవచ్చు. అంటే Sn = n/2 a + l. ఇక్కడ n అంటే పదాల సంఖ్య, a అంటే మొదటి పదం, l అంటే చివరి పదం లేక ఆఖరి పదం. దీన్ని an అని కూడా రాస్తాము. మొదటి చివరి పదాలు ఇచ్చి పదాల సంఖ్య ఇచ్చినట్లయితే ఈ సూత్రం ఉపయోగించి కనుక్కోవచ్చు. మొదటి 1000 పదాల మొత్తం ఎంత? మొదటి 1000 పదాలు అంటే 1 + 2 + 3 + and so on 1000. వీటి మొత్తం ఎంత అని అర్థం. వీటి మొత్తం ఎంత అంటే ఈ విధంగా ఈ సూత్రం ఉపయోగించి మనం కనుక్కోవచ్చు. S1000/2 ఇంటూ మొదటి పదం 1, చివరి పదం 1000. 2 ఎక్కం 2 5 00 50 500 ఇంటూ 1001. ఇవి గుణకారం చేస్తే ఆన్సర్ వస్తాయి. 500 ఎక్కం 500, 500 ఎక్కం 500 అంటే 5,05,000. ఇది మొదటి 1000 పదాల యొక్క మొత్తం. ఇప్పటి వరకు మనం ఈ అధ్యాయంలో మొదటి భాగం నేర్చుకున్నాం. ఈ భాగంలో కీలక భావనలు మరియు కొన్ని ఉదాహరణలు చేశాము. ఇందులో నేర్చుకున్న ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కామెంట్ బాక్స్లో రాయండి, నేను తప్పక వాటికి సమాధానం ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.